అమ్మమ్మ కోసం వచ్చావా? వచ్చానమ్మమ్మ, నీకోసమే వచ్చాను. నా మనవడు నా మనవరాలు ఇలాగే నా కళ్ళ ముందే ఉంటే నాకింకేం కాదు. జరిగిన గొడవ చిన్నదే అయినా తగిలిన దెబ్బ మాత్రం పెద్దది. ఎవరికి? గ్రానీకి తల మీద బలమైన దెబ్బ తగిలింది. త్వరగా పోనివ్వండి చల్సాని గారు. వెళ్తున్నాంగా లక్ష్మి, అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? రోజీకి ఇప్పుడు బాగానే ఉందని లోకి చెప్పాడు కదా. నేను టెన్షన్ పడేది రోజీ హెల్త్ కండిషన్ గురించి మాత్రమే కాదండి, ఆ ఇంటి కండిషన్ గురించి కూడా. అవును చల్సాని గారు, రోజీకి ఇలా అవ్వడం వల్ల ఆ నందినికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్తగా ఏమేం ప్లాన్లు వేస్తుందో అని టెన్షన్ పడుతున్నాను. ఇంటికెళ్ళి నా కళ్ళతో అక్కడి పరిస్థితి చూస్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు. నందిని కామ్గా ఉందని తెలిస్తే గాని మనశ్శాంతిగా ఉండదు. అరగంట నుంచి ఇలా నిలబడి చూస్తున్నాను, ఎప్పుడు లేస్తావా అని. ఎప్పుడు లేస్తావు? లాభం లేదు, లేపాల్సిందే. అమ్మమ్మా, అమ్మమ్మా, లే అమ్మమ్మా. స్వామి, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, నీ గుళ్ళో అన్నదానం చేస్తాను. నీకు పాలాభిషేకం చేయిస్తాను. మా అమ్మమ్మకి వెంటనే తగ్గిపోయేలా చూడు స్వామి. నీ గుడి మెట్లను మోకాళ్ళ మీద ఎక్కుతాను. అమ్మమ్మ వెంటనే లేచి తిరిగేలా చూడు స్వామి. అమ్మమ్మకి ఏ అనారోగ్యం లేకుండా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండేలా చూడు స్వామి. ప్లీజ్ స్వామి. స్వామి, నేనిప్పుడు మొక్కిన మొక్కులన్నీ కరెక్టే, కానీ నా ప్రార్థనలు మాత్రం కరెక్ట్ కాదు. నా మనసులోని ప్రార్థనలు ఏంటో నీకు బాగా తెలుసు. అవి మాత్రమే తీర్చు చాలు. అప్పుడు నీకు మొక్కిన మొక్కులు నేను తీరుస్తాను. అమ్మమ్మా, లేచావా? అమ్మమ్మా, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. నువ్వు నిద్రపోతున్నావు, లేపితే డిస్టర్బ్ అవుతావు. టాబ్లెట్స్ ఎలా వేయాలా అనుకుంటుంటే నువ్వే ఈ లోపు లేచావు. సరే అమ్మమ్మ, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో. అమ్మ రోజీ,
ఏంటమ్మమ్మా? రోజీ కూర్చో. ఉమ్, రోజీ, నీకు నేనంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, నా ఆరోగ్యం మీద నీకెంత శ్రద్ధ. నేను నీకు అమ్మమ్మనైనా నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటున్నావు. అమ్మమ్మా, నువ్వు ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా అమ్మమ్మల మీద మనవరాళ్ళ ప్రేమ ఇలాగే ఉంటుంది. నేను నీ ఆరోగ్యం గురించి ఆందోళన పడుతుంటే నువ్వు నీ మనవరాల గురించి సంబరపడిపోతున్నావు. తర్వాత సంబరపడిపోతు గాని ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు త్వరగా కోలుకోవాలి, లేచి మళ్ళీ నార్మల్గా తిరగాలి. రోజీ, నాకిప్పుడు చాలా తేలిగ్గా ఉంది. అయినా సరే నువ్వు రెస్ట్ తీసుకో, ముందు నువ్వు పడుకో. అమ్మమ్మ, నేను నిన్ను బాగా చూసుకుంటున్నానని ఫీల్ అయ్యావు కదా? తప్పదు, చూసుకోవాలి. నా పని పూర్తయ్యేంత వరకు నిన్నిలాగే చూసుకోవాలి. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు, నా గురించి నువ్వు ఇదే ఫీలింగ్లో ఉండాలి. నా గురించి నువ్వు ఎంత ఎక్కువగా ఫీల్ అవుతుంటావో అంత త్వరగా నా పని కూడా అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు పోయినా నాకేం నష్టం లేదు. వచ్చేశారు, ఈవిడ గాని చూడ్డానికి వచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు గాని కలిశారు అంటే అమ్మమ్మ మనసులో మళ్ళీ వీళ్ళంటే ప్రేమ మొదలయ్యే ప్రమాదం ఉంది. అలా మొదలైతే బయటికి వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నా పని చాలా కష్టమైపోతుంది. నో, అలా జరగకూడదు. వీళ్ళని అమ్మమ్మని కలవనివ్వకూడదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏయ్, నన్ను ప్రశ్నించాలంటే నా ఇంటి మనుషులైనా ఉండాలి, లేదంటే నేను ఇష్టపడే వాళ్ళైనా ఉండాలి. నువ్వు ఆ రెండూ కాదు. నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. తప్పుగా. అసలు ముందు మీకు ఇంట్లోకి వచ్చే హక్కు లేదు, సో నేను తప్పుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా బయటికి వెళ్ళండి. మర్యాదగా మాట్లాడు. నువ్వేం మాట్లాడినా సైలెంట్ గా ఉంటామనుకోకు. సైలెంట్ గా ఎవరుండమన్నారు? మాట్లాడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. నీతో మాకు మాటలేంటే? మరి ఇంకెవరితో మాట్లాడతారు? అది నీకు చెప్పాల్సిన పని లేదు. చెప్పకపోతే మిమ్మల్ని లోపలికి రానివ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మమ్మల్ని రానిచ్చేదంటే మేమే వెళ్తాం. పదలక్ష్మి, ఎలా వెళ్తారో నేను చూస్తాను. నా భార్యను చూడకుండా నన్ను ఎవరు ఆపలేరు. కానీ ఆవిడే మిమ్మల్ని చూడ్డానికి ఇష్టపడడం లేదు. ఆవిడికి ఒంట్లో బాగోలేకపోతే మీరు ఖచ్చితంగా వస్తారని అమ్మమ్మ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మీరు వచ్చిన తను ముందుకు మాత్రం పంపించొద్దని చెప్పింది. అబద్ధం. రోజీ అలా చెప్పదు. ఎంత గొడవైనా, తనకెంత కోపం ఉన్నా
ఎప్పుడు తన చెయ్యి పైనుండాలనుకుంటుందే గాని మా ప్రేమని దూరం చేసుకోవాలనుకోదు. తనెప్పుడూ అలా మాట్లాడదు. అవును, మాట్లాడదు. ప్రస్తుతం మా అమ్మమ్మ ఎవరితోనూ మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడే నేను అమ్మమ్మకి టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టొచ్చాను. అమ్మమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆవిడకి మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు. ఆవిడ్ని ఎవరైనా సరే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ముందు మా టైం బాగలేదు. బావుంటే మీతో ఇలా వాదించే అవసరం ఉండేది కాదు. లక్ష్మి, అడ్డమైన వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. పద వెళ్ళి చూద్దాం. ఆగండి. కుదరదు, నేను ఒప్పుకోను. ఇంకొక్క అడుగు ముందు వేయడానికి కూడా నేను ఒప్పుకోను. నందిని, నువ్వు ఒప్పుకునేదేంటి? ఇది నా ఇల్లు. ఇది మీ ఇల్లు కాదు, నాది, నా అమ్మమ్మది. నేను నందినిని కాదు, రోజీ. అమ్మమ్మ. ఆశ్రమంలో అనాథగా పెరిగిన వాళ్ళకి అమ్మమ్మలు ఉండరు, ఆయాలే ఉంటారు. నేను అనాథని కాదు, అమ్మమ్మకి మనవరాల్ని, ముద్దుల మనవరాల్ని, రోజీని. కాబట్టే నేను ఇక్కడ అమ్మమ్మ దగ్గరున్నాను. అది నందిని కాబట్టి అక్కడుంది. అందరూ కావాలనుకుంది కాబట్టే తను అక్కడుంది. ఏ ఆశ లేని వాళ్ళు మాత్రమే అందరూ కావాలనుకుంటారు. ఏదో ఆశించేవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళని మాత్రమే దగ్గరుంచుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటారు. నాకే ఆశ లేదు, ఏ అవసరం లేదు. నేనేది ఆశించి ఇక్కడికి రాలేదు. అమ్మమ్మ ప్రేమ కోసమే ఇక్కడికి వచ్చాను. చిన్నతనంలో దూరం చేసుకున్న ఆ ప్రేమని పొందడం కోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఏ ఆ ప్రేమలో అమ్మమ్మ మాత్రమే ఉందా? తాతయ్య లేడా? ప్రేమ కోసం వచ్చిన వాళ్ళకి ద్వేషం అంటే ఏంటో తెలియదు, గొడవలు పెట్టడం తెలీదు. వాళ్ళ మాటల్లో, చూపుల్లో, బాధలో, సంతోషంలో అన్నింటిలో నిజాయితీ ఉంటుంది. కానీ నీకు దేనిలోనూ నిజాయితీ లేదు. అసలు నీకు ప్రేమే తెలీదు. తెలుసుంటే అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూడాలని తపనతో వచ్చిన భర్తని చూడకుండా ఆపుతారా? వాళ్ళిద్దరి మధ్య అడ్డంగా గోడ కడతారా? ఛా, అంత ప్రేముందా? అంత ప్రేమే ఉంటే భార్యకి దూరంగా ఎందుకుంటున్నారు? భార్యకి దెబ్బ తగిలి 2 రోజులైన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తారు? భార్యకి బాగోలేకపోతే బయట నుంచి రావాల్సిన అవసరం ఎందుకు తెచ్చుకున్నారు? ప్రేముంటే భార్య దగ్గరే ఉంటారు. భార్య గొడవ పడినా 4 మాటలన్నా పడతారు. అంతేగాని ఇలా చిన్న చిన్న గొడవలకే కావాలని బయటికి వెళ్ళిపోరు. నాకు నీతో ప్రేమ గురించి చెప్పించుకోవాల్సిన కర్మ పట్టలేదు. నాకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నా అమ్మమ్మని చూడ్డానికి వచ్చారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. మీరు అమ్మమ్మకి భర్త అయినా, ఆవిడికి స్నేహితురాలైనా నాకు అనవసరం. నాకిప్పుడు ఆ అమ్మమ్మ ఆరోగ్యమే ముఖ్యం. నేను అమ్మమ్మకి మనవరాల్ని మాత్రమే కాదు, కేర్ టేకర్ని కూడా. అలా అని బాండు పేపర్ మీద రాసిచ్చిందా? మీకు కావాలంటే అది కూడా చేయించగలను. చేయించగలవు. ఇప్పుడు నువ్వేమైనా చేయించగలవు. నాగస్వరం నీ చేతిలో ఉంది కదా, ఏమైనా చేస్తావు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే సెక్యూరిటీని పిలిచి గెంటించేస్తాను. వాళ్ళిప్పుడు నా మాటే వింటారు. సారీ రోజీ, నిన్ను చూడాలని వచ్చి చూడకుండా వెళ్ళిపోతున్నాను. ఈ తప్పంతా నీదే రోజీ, నీదే. ఇప్పుడు నిన్ను చూడలేదన్న బాధతో వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ఈ రాక్షసి లేని టైం చూసి వచ్చి నిన్ను చూస్తాను.
మీరు మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రావాలని చూడకండి. మనవణ్ణి ఇంటికి తెచ్చుకోవాలనే ఆశతో మా అమ్మమ్మ ఆ వినోద్ దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆవిడ తోసేశాడు. ఆవిడ మంచం మీద పడింది. ఇప్పుడు మీరు వస్తే మళ్ళీ గొడవ అవుతుంది. ఆ ఆలోచనతో ఆవిడ డిప్రెషన్లోకి వెళ్తుంది. ఒంటికి రోగం వస్తే తగ్గిపోతుంది, కానీ మనసుకు వస్తే ఒంటి రోగం కూడా పెరిగిపోతుంది. అందుకే మళ్ళీ రాకండి. మా అమ్మమ్మ ఆరోగ్యంతో ఆడుకోకండి. వెళ్ళిపోండి. అంటే ముసలి మంచిది కాదా? కాదు, కోతిని అమాయకురాల్ని చేసి ఆ మొసలి నమ్మించి మోసం చేయాలనుకుందన్నమాట. అక్క హ్మ్. అక్క ఎలా ఉన్నావు? ఎందుకొచ్చావు? అదేంటక్క అలా అడిగావు? వెళ్ళిపో, ముందెక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తానక్క? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. నేను ఇక్కడే ఉందామని వచ్చానక్క. అసలు నువ్వు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావురా? అంత మాట అనకక్క. నేను చేసిన తప్పే. నా వల్లే మీ జీవితాలు ఇలా మారిపోయాయి. మారిపోలేదురా, తిరగబడిపోయాయి, తల్ల కిందులైపోయాయి. నీ ఆవేదనలో అర్థముందక్క. నీ కోపంలో న్యాయం ఉంది. న్యాయం కాదురా, నా కోపం వెనక నీ మోసం ఉంది. నా ఆవేదన వెనక నువ్వు మాకు చేసిన అన్యాయం ఉంది. అసలు నువ్వు అమెరికా నుంచి ఎందుకు వచ్చావురా? నువ్వు మా జీవితాల్లోకి రాకముందు వరకు నేను చేసే చిన్న చిన్న తప్పుల్ని ఇంట్లో పెద్దవాళ్లు క్షమించేవాళ్లు. కానీ నువ్వొచ్చావు, జిల్లేడు చెట్టులో ఉన్న నన్ను గన్నేరు చెట్టులా మార్చేశావు. తప్పు మీద తప్పులు చేయించి మమ్మల్ని మాయలో ఉంచి దారుణంగా మోసం చేశావు. ఇంత చేసి అసలు ఇక్కడ ఎలా ఉందామనుకున్నావురా? అసలు నీకు ఇక్కడ ఏం పనుంది? మేం మోసం చేశామని చెప్పడానికి ఇంకెక్కడ ఎవరూ లేరు. మోసపోవడానికి మా దగ్గర ఇంకా ఏమీ మిగల్లేదు. వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు తెలుసక్క, నువ్వు బావా నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరని. నీ మొహం చూడ్డం కాదు, కనీసం నీ గాలి కూడా నా ఇంటికి తగలకూడదు. మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనిప్పుడు మారిపోయానక్క. నన్ను ఇక్కడే ఉండనివ్వు. నేను మీతోనే ఉంటాను. నన్ను నమ్మక్క. ఇప్పుడే పాపకి కోతి మొసలి కథ పాఠం చెప్తున్నాన్రా. ఆ కథలో మొసలి కోతిని మోసం చేయాలనుకుంటుంది. కోతి ఆ మోసం తెలుసుకుని తెలివిగా తప్పించుకుంటుంది. ఆ కోతి మోసపోకుండానే తప్పించుకుందిరా. కాని మేం ఒక్కసారి మోసపోయా కూడా మొసలి లాంటి నీ నుంచి తప్పించుకోకపోతే మేం తెలివి తక్కువ వాళ్ళం అవ్వంరా, పిచ్చివాళ్ళం అవుతాం. పాపకి రోజు ఇలాంటి పాఠాలు చెప్తూ జీవితంలో నీలాంటి వాళ్ల వల్ల గుణపాఠాలు నేర్చుకోకపోతే మా జీవితానికి అర్థం ఉండదురా. నిజంగానే నేను ఇప్పుడు మారిపోయాను. నాలో ఉన్న చెడ్డ ఆలోచనలని వదిలేశాను. పులి రక్తం వాసన మర్చిపోయిందంటే ఎలా నమ్ముతాను అనుకున్నావ్రా? వద్దక్క, నన్ను అలాంటి జంతువులతో పోల్చకు. తట్టుకోలేను. నీలాంటి వాళ్ళని అలాంటి జంతువులతో పోల్చినందుకు అవి బాధపడాలరా, నువ్వు కాదు. ఎందుకంటే మనిషికి మృగానికి చాలా తేడా ఉంటుంది. మృగానికి 3 భావాలు తెలుసు: కోపం, ప్రేమ, బాధ. మనిషికి దానికంటే 3 రెట్ల భావాలు తెలుసు. కానీ నీలాంటి మనిషికి ఇంకో భావం కూడా తెలుసురా. అది మోసం చేయడం, నమ్మిన వాళ్ల గొంతు కొయ్యడం. నీలాంటి మోసగాళ్లకి నా ఇంట్లో చోటు లేదు. పోరా, ముందు బయటికి పో. అక్క ప్లీజ్, నా మాట విను. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేదక్క, నేను వెళ్ళను. నువ్విక్కడే ఉంటే మంచిగా మారిన మమ్మల్ని
మళ్ళీ నీ దారిలోకి తీసుకెళ్తావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క నిజంగానే నేను మారిపోయాను. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను ఇక్కడ ఉండనివ్వు. చెప్పేది నీకే. మర్యాదగా బయటికి నడు. రా. అక్క అక్క నేను చెప్పేది విను. మిస్టర్ చల్సాని, చెప్పండి, రోజీతో గొడవ పడ్డారా లేదా? రోజీ, నీకు ఒంట్లో బాలేనప్పుడు ఈ విషయాలు ఎందుకో? గొడవ పడ్డారా లేదా? అది మాత్రం చెప్పండి చాలు.